మీ అందరికీ నమస్తే. మన ఊరికి లంబాడి పల్లెకు మనకు ఒక సుజాత వచ్చింది, మా మనవరాలు. అయితే ఎక్కడి నుంచి వచ్చిందంటే బిగ్ బాసుల నుంచి నన్ను కలుసుడికి వచ్చింది. కొన్ని క్వశ్చన్లు అడగాలి, మా మనవరాలు కదా. అయితే మరి ఇంటికి పోయినా బిగ్ బాసుల నుంచి ఏడవైనా గంగవ్వ ఆడికెళ్ళి వచ్చిందే మొన్న వచ్చిన ఇంకా అమ్మ వాళ్ళ కాడికి పండుగ పోతా. మరి అమ్మను నాన్నకు ఫోన్ చేసి మాట్లాడినా. బయటికి రాగానే ముందుగా ఫోన్ అమ్మ నాయనకి ఇద్దరికి వీడియో కాల్ ఫోన్ చేసి మాట్లాడినా. మరి ఏమన్నారు డాడీ? సంబరపడతాడు బాగా. మంచిగా నవ్వింది, సంతోషంగా ఉండు, తొందరగా రా ఇంటికి, పండుగకి ఇక్కడనే ఉండాలి, ఎప్పటికి వచ్చినట్టు 2-3 రోజులు కాదు, ఈసారి మంచిగా ఒక 4-5 రోజులు 10 రోజులైనా ఇంటికాడ ఉండాలి, అట్లా రా అని చెప్పి. అక్కలు అత్తనన్నారా పండుగకు? పోతారు వాళ్ళు కూడా రేపు. పండుగకు ఏమన్నా బంగారం ఎండో మరి బట్టలు తెచ్చుకున్నారా? ఇంకెక్కడ ఇంకా పోలే. ఇక ఈ 2-3 రోజులు జర ఫ్రీ అయితే అప్పుడు జర ఇంటికి పోయేటప్పుడు అందరికి బట్టలు తీసుకుంటారని కొత్తానికి తీసుకుంటారా? నేనే తీసుకుపోతా ఈసారి అందరికి. మీరు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఎందరు? మేము 3 అక్క చెల్లెళ్ళం. పెద్ద ఆమె, 2వ ఆమె, నేను చిన్న ఆమెను. పెద్ద ఆమె స్వాతి, 2వ ఆమె శ్వేత, నేను సుజాత. మరి పండుగ రావట్టే ఏమన్నా బట్టలు కొనుక్కోడు ఉండాలి కదా. ఇక అక్క వాళ్ళు అయితే అత్తగారి ఇళ్ళకి వెళ్ళి వస్తారు, అక్కలు బావ వాళ్ళు అందరు వస్తారు ఈసారి ఇంటికి. వాళ్ళందరికి అక్కలకు, బావలకు, పిల్లలకు, మా అవ్వకు, మా నాయనకు అందరికి నేనే తీసుకొస్తా ఈసారి బతుకమ్మ పండుగకు. మరి బతుకమ్మ పండుగకు నువ్వు 5 రోజులు ఉంటాయి, మరి ఇంటికి వెళ్తావా 5 రోజులనే ఉంటావా? లేదవ్వా, ప్రతి ఏడు పెత్రమాస పండుగకి అయితే ఖచ్చితంగా పోతా. అంటే 2-3 రోజులు ఉండేటట్టే పోయేది, కానీ ఈసారి మంచిగా వారం రోజులు ఉండేటట్టు పోతా. మరి ఏమేమి అప్పాలు చేస్తారు, సత్తుపిండి చేస్తారు? నాకు బాగా సత్తిపిండి అంటే ఇష్టం, ముద్దలు ఇష్టం. ముద్దలు ఎత్తది మా అమ్మ ఖచ్చితంగా. గారెలు ఎత్తది, నేను గారెలు బాగా తింటా. ఇక సకినాలు అంటే సంక్రాంతికే ఎత్తది, కానీ గారెలను మడుగులు ఎత్తది. మంచిగా రోజు షాయిలు వేసుకొని తింటాను నేను అవి. ఇంకా ఇక అవే మరి ముద్దలు ఎత్తది. బిగ్ బాస్లో ఉండంగా ఏమనిపించింది, బయటకు వచ్చిన వాళ్ళు ఏమనిపించింది? బిగ్ బాస్ అనేది ఒక ప్రపంచమే అవ్వ. ఇంకా అక్కడ ఉన్న రోజులు మనం కూడా అనుకున్నాం కదా, అంటే జర తిండికి అట్లా ఇబ్బంది అయ్యేది, కానీ మిగతా ముచ్చట్లా మంచిగానే అనిపించింది. జీవితంలో ఒక్కసారన్నా అక్కడికి పోయి రావాలి కదా, అట్లా అనుకునే వచ్చినాం. ఇప్పుడు నువ్వైతే ఎట్లయితే ఒక్కసారన్నా పోయి ఒక్క దినమని ఉండొద్దామని నువ్వు ఎట్లా అనుకున్నావో, నేను కూడా అట్లనే అనుకున్నా, ఒక్కసారన్నా పోయి వద్దాం, అక్కడికి పోతే అసలు అది ఏందనేది తెలుస్తుంది. మరి ఆ రోజు రాత్రి నువ్వు చిన్న పోయినట్టున్నావు, కొంచెం గలగల నవ్వు మీద లేవు, తెల్లారి శాతం వేరేడిగానే ఉన్నావు. పొద్దుగాల మనం కూర్చుండేటప్పుడు స్టేజ్ మీద మరి నీకేమనిపించింది అందాదా? అట్లేం లేదు, కానీ ఆ రోజు నాకు వీళ్ళు మాస్టర్తో జర కిరికిరై మాట్లాడలే కదా, అట్లా గాముచ్చట్లో జర బాధ అనిపించింది నాకు. అంటే ఊకే డాడీ డాడీ అని పిలిచేది కదా మాస్టర్ను, జర ఒక్కరోజు అట్లా మాట్లాడనందుకు ఆ రోజు ఎందుకో బాధ అనిపించింది. మరి నువ్వు అక్కడనే ఉండి గెలిచినట్టుంటే ఆ డబ్బు ఏం చేస్తావు అందాదా? అంటే నేను అనుకున్నది ఏంటంటే, మా నాయనకి మా అమ్మకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం. మాకు వ్యవసాయం లేదు. మా అమ్మ నౌకరీ ఎత్తాడు, అంగన్వాడీ టీచర్. మా నాన్న చిన్న నౌకరీ ఎత్తాడు. సో మాకు అసలు వ్యవసాయం మా కుటుంబమే కాదు. భూమి కొనుక్కోవాలి, నేను ఎప్పటికైనా సరే మా ఇంటికాడ ఉండి వ్యవసాయం చేసుకోవాలనుకున్నాను. నాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం. అంటే మా ఇంట్లో అందరికీ కూడా వ్యవసాయం అంటే ఇష్టం. మా పెద్దక్కకు 11 ఎకరాలు ఉన్నది వాళ్ళ అత్తగారి ఇంటికాడ, కానీ మాకు లేదు. మా ఊళ్ళోనే కొనుక్కోవాలనుకున్నాను నేను. మరి నీకు కలుపు చేను, పత్తి, పొలం పనులు ఏమన్నా వస్తుంది? పత్తి కలవత్తది, పత్తి ఇత్తులు పెట్టత్తది, పత్తి ఏరు వస్తుంది, శనక్కాయ ఇరు వస్తుంది, శనగ చేనుల కలుసుడు వస్తుంది, ఇట్లాంటి చేను పనులు ఇట్లా వస్తాయి. కానీ పొలం పనులు, వరి కోసుడు అట్లా అయితే రావు. మరి మన హౌస్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు అందాదా? అవ్వ నువ్వే చూడే, వచ్చిన రోజు కంటే ఇప్పటికి ఒక వారం ఒకరు మంచిగా ఉంటారు, ఒక వారం ఇంకొకరు మంచిగా ఉంటారు. అనుకోకుండా పోతారు కదా. వీళ్ళు ఇట్లుంటారు అనుకున్న లోపే మళ్ళీ వాళ్ళు డల్ అవుతారు, వీళ్ళు ఇట్లుంటారు అనుకున్న లోపే వాళ్ళు డల్ అవుతారు. మరి ఎందుకు అట్లా అవుతుంది? ఇక ఏమో వారం వారం ఒక్కొక్కరు గేమ్ స్ట్రాటజీ చేంజ్ అవుతుంది. ఎవరు విన్నింగ్ వరకు ఎవరు అవుతారు అనేది కాదు. నీకేమన్నా తెలుస్తుందో మరి? లేదా అవ్వో, నువ్వు అంజనమే చెప్పినా అంటారు, నేను చెప్పలేను. తాళ్ళు ఒకసారి నవ్వు చూస్తాం గట్టిగా. నువ్వు నా నవ్వు ఫోన్లలో నవ్వుతున్నావు, వీడియోలలో నవ్వుతున్నావు, నా నవ్వు నాకంటే నువ్వే మంచిగా నవ్వలే నాకు. ఇప్పుడు తర్వాత వస్తుంది, ఇప్పుడు ఒకసారి రావాలి రమ్మంటే అనే ఒక ముచ్చట అడుగుతా, ఏమనుకోకు. నవ్వ ముసలి అన్నాడు కానీ
మరి పెళ్లి చూపులు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? నువ్వు చూడే, నేను అక్కడ ఉన్న నొద్దులు కూడా నీకేం చెప్పినా అబ్బాయి వల్ల పిల్లగాన్ని చూడే నువ్వు. మరి మా ఊళ్ళో మాస్టర్ కూడా అట్లా చెప్పిన. మరి మా ఊళ్ళో చూసి చేసుకుంటావా? చూడు అంటే మరి నేను ఎట్లుంటానో నీకు ఎరికే కదా, నాకు తగ్గట్టు పిల్లగాన్ని చూడు. నీ ఎత్తు ఇప్పుడు పిల్లగాన్ని చూడ పిలిచినావా నన్ను ఇక్కడికి? ఇక పండుగ వస్తుంది, మనవరాలు రావాలని పిలుచుకున్నా. చూద్దాం, అమ్మనైనా అదే చెప్పిన, చూడు రేపు పిల్లగాన్ని మీరు ఎవరు చూస్తే గాలనే చేసుకుంటాను. సుజాత అవ్వా మరి బిగ్ బాస్ హౌస్లో అయితే నేను పెద్దదాన్ని మీ అందరికంటే. మరి నా ఆటో, నా మాటో, నా పద్యాలో, నా నడుపో, నా నడకను, నా పేసో నీకు ఎంత మంచిగా అనిపించింది? ఎంత అంటే ముందుగా అయితే గొప్పగా అనిపించింది అవ్వ, ఏ మాటకా మాట. అక్కడ మేము ఉండడానికే మాకు జర ఇబ్బంది అయింది, తిండి ముచ్చట్లు నన్ను ఇంకా దేంట్లోనైనా. కానీ నువ్వు ఈ ఏడులో కూడా నువ్వు అక్కడికి వచ్చి నీ ఆరోగ్యం మంచి లేకపోయినా కూడా నువ్వు ఆట కోసం ఉండాలి, నాకు ఇల్లు కావాలని చెప్పి నువ్వు ఉన్నావు చూసినావా, దానికి చాలా అంటే చాలా గొప్పగా అనిపించింది. ఇంకొక అదేంటంటే నువ్వు మాతో ఉన్నది అంతా మాకు మంచిగా అనిపించేది. కానీ ఎక్కడ నిన్ను చూస్తే కోపం వచ్చేదంటే ఒక అఖిల అంటే ఇష్టం అని చెప్పి అప్పటిదాకా మేము ఎంత మంచిగా చూసుకున్నా అఖిలే అనేది చూసినావా, అప్పుడు బాగా కోపం వచ్చేది. కానీ ఇక ఏమవుతుంది పాయరం పెంచుకున్నది అని చెప్పి అనుకునేది. మరి సుజాత ఆయనే ఇల్లు ఎక్కను, ఆయన ఎక్కను, ఎవలకొవలం అయితే అందరం అందులో కలుసుకున్నాం. అఖిల అనగా నీకు ఎందుకు కోపం అంటాం? ఎందుకు కోపం వచ్చిందంటే మీకు కూడా నిన్నెట్లా, ఇప్పుడు మాకు కూడా అవ్వలేరు, మాకు కూడా నాయనమ్మ లేరు. నిన్నెట్లా అనుకున్నాం మా నాయనమ్మ అని చెప్పి మేము ఇంత అనుకుంటే, అరే ఎంత చేసినా మేమే వండేది, మేము మంచి అరొకటి అరుచుకునేది. అఖిలు ఒక మందు గోళీలు తీసుకొచ్చి ఇచ్చేది, గదానికి అఖిల్ అనుకుంటుండేది. నీ అవ్వ అది ఎంత గొప్ప గోళీ తెచ్చి గోళీ తెచ్చేటోడు మంచోడు, అబ్బువ పెట్టేటోళ్ళు మంచోళ్ళు అని నెత్తి పేర్లు చూసేటోళ్ళు. రోజు ఉపాసం ఉన్నా కానీ ఏం కాదు. అయితే ఇక్కడ ఉన్న నొద్దులు నువ్వు గోళీలు వేసుకున్నావు, మరి ఇక్కడ ఎప్పుడన్నా వేసుకుంటా. మరి నేను ఒక విషయం అడుగుతా, అవుల నుంచి వచ్చినాక చెప్పని డ్యూటీకి ఎక్కిర్రు, మరి నీకేమో ఛాన్స్ వచ్చింది. నేను మొన్న రాత్రి వచ్చినందుకే నాకు ఇప్పటికి ఇంతనైనా రెస్ట్ ఇస్తలేరు, ఎందుకొరకు చెప్పాలి. నేను అడిగేసి రాగానే ఇంటర్వ్యూ అని చెప్పి పిలిచిండ్రే అవ్వ. చెప్పినా నేను సార్ వాళ్ళకు, సార్ ఇట్లా నేను ఇంటికి వేయించినాకనే నేను నౌకరు ఎక్కుతా సార్, అవ్వ వాళ్ళ దగ్గర పోవాలి, పానం గుంజుతుందని చెప్పిన. నువ్వు ఇంటర్వ్యూలు ఏమన్నావే అవ్వ? నా దగ్గరికి సుజాత వస్తుందా, కళ్యాణ్ వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, కానీ సుజాత రాదు అని అంటివి. వాళ్ళకు లేని ఒక ఆలోచన చెప్పితివి, కథ తెల్లారే నన్ను ఇక్కడికి పంపించిండ్రు. సుజాత పంపించారు అంటే నువ్వేమన్నావు? నన్ను పండుగ నాడు ఒక్కరోజే పంపిస్తారు కానీ నా నౌకరు మీద ఎప్పుడు సుజాత. అంటే ఇదివరకు అట్లుండేది, కానీ ఇప్పుడు మనం 45 రోజులు జర వాళ్ళతో మాట్లాడకుండా అవ్వలతో ఉన్నాం కదా, ఇక పోయి ఇంటికి పోయి వేద్దాం అనుకున్నా. కానీ ఇక సార్ వాళ్ళు కూడా పోయి గంగవ్వని చూసి రానగానే ఇంకా నాకు కూడా అవకాశం వచ్చింది. నీ పానం కూడా మంచిగా లేదు, ఒకసారి దగ్గర పోయి కలుసుకుంటే కూర్చి తీరుతుంది. అయ్యో ఎట్లుండే అని వాళ్ళని వీళ్ళని అడిగి తెలుసుకునే దానికంటే దగ్గర పోయి అడిగింది మంచిగా ఉంటుంది అని చెప్పినా కథం పొద్దుగాలనే ఎక్కిన. మనం ఎన్ని గంటలకు వందుము, ఎన్ని గంటలకు లేతుము, మనం చేసిన డ్యూటీ ఏంటిది చెప్పాలి నువ్వు. అబ్బా ఆ డ్యూటీ గురించి చెప్తే వాసంగా చెప్పండి. ఎట్లా అంటే పొద్దుగాల ఎప్పుడు లేతాం అనేది మనకు తెలియదు, ఎందుకంటే మనకు అసలు యాళ్ళనే తెలియదు. ఆడ రాత్రి 2 గంటలకు వండుకుంటాం అనేది కూడా యాళ్ళలేదు. మనం ఒకనాడేమో తొందరగా వండుకుంటాం, ఒకనాడేమో లేట్గా వండుకుంటాం. లైట్లు బంద్ కావాలి మనం వండుకోవాలంటే. ఎన్ని గంటలకు బంద్ అయితే అయ్యే మనకేం ఎరక. నా దగ్గర టైం ఉన్నదా, నీ దగ్గర టైం ఉన్నదా, వాళ్ళ దగ్గర గడియారం లేకపోయి ఎప్పుడు నిద్రపోతాం అన్నది తెలియదు. కానీ లైట్లు బంద్ అయినాక నిద్రపోతాం. ఇక పొద్దుగాల లేచిన తర్వాత లేవంగానే ఫస్ట్ పాటతో సురువు అవుతుంది, మనం డాన్స్ చేయాలి. దాని తర్వాత జర నేనైతే అందరికీ వదలదు, కానీ నేనైతే షాయి కాడ పోయి ఉండాలి, షాయి చేసి పోయాలి. దాని తర్వాత తిండి, వంట డ్యూటీ మాత్రం నాదే ఉండేది. వంట చేసేది అందరికి పెట్టేది, ఆ వంటకానే మాకు పొద్దుకేది మంచిగా. అంటలు అంత మంచిగా చేసింది, అంత మంచిగా చేసిరంటే తిన్నాను నీకు తెలియదా? తిన్నా కానీ నాకు నోరు సాయలేదు కొంచెం. నాకు ఎవరు తిండి మంచిగా తిన్నావు చెప్పు నువ్వు. సరే ఎవరు చేసింది మంచిగా తిన్నావు చెప్పు. నాకు నువ్వు చేసిందే నచ్చడం అనిపించింది. కారం ఎక్కువ వేస్తావు. అందరు కూడా కొంచెం ఇంట్లో చేసిన వంట లెక్కనే మంచిగా తినేది. అమరాశేఖర్ చేసింది మంచిగా ఉంటుంది. అమరాశేఖర్ మాస్టర్ చేసింది మంచిగా తిన్నావా? పేరు అనత్తలేదు ఏమాను, నాకు తెలియదు, మరి నీకే తెలియాలి. మరి జోర్దారు సుజాత అన్ని పేరు పెట్టిర్రు. మనకు ఒకటి బతుకమ్మ పండుగ వస్తుంది, నువ్వు ఒక పాట వాడినావు అనుకో, మా పోషమ్మ కాడ వేసినావు అనుకో, మొత్తం ఊరు సుజాత అని వస్తారు. ఇది గంగవ్వ ఏం మాటలు అంటే గలగల మాట్లాడతా, కానీ పాటలు నాతో నేడైతుంది. అత్తయ్య నీకు పాటలు బాగున్నాయి, బతుకమ్మ పదాలు బాగున్నాయి. గట్లా అడిగితే ఎట్లా పాడతానే ఒకటి 4 ముచ్చట్టు బిడ్డ. ఇప్పటి రోజుల్లో పిల్లలు ఆటలు ఆడుతుండ్రు.
ఒక్కేసి పువ్వేసి వాడు పాడు. ఒక్కేసి పువ్వేసి చందమామ ఒక్క జాములాయ చందమామ. గౌరమ్మ పంపిస్తాను ఇప్పుడు. గౌరమ్మ పోతుందంటే ఇంకా రానే రాలేదు కదా నీ అవ్వ. నన్ను అట్లా అంటాం ఇట్లా అంటాం. పాడు. వేరే వేరే పాట నాకు వేరే పాట రా. ఓపెన్ రావాలని అన్నగా పాడు. ఇదే మంచిది కానీ పాడు. నాకు వేరే పాట ఇదే వాడు. ఇదే వాడనా? ఒక్కేసి పువ్వేసి చందమామ ఒక్క జాములాయ చందమామ రెండేసి పువ్వేసి చందమామ రెండు జాములాయ చందమామ. ఇట్లనే 9 జాములు అవుతుంది. ఇంకా అవ్వ మా ఊరికి వచ్చినందుకు నిన్ను అందరూ చూసుకున్నారు. మేము అందరం గుండెల్లో పెట్టుకున్నాము. నీ అవ్వ నీ ప్రేమకు మేమందరం బానిసలం అయిపోయినామే అవ్వ. ప్రేమకు నా మాటకు మనం సహకరించినాము.